ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సేని బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం నీ పాదాలు చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమేందుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలా నిర్ధమకు ఏర్పాటు చేయబడి దేవుని వాక్య భాగము అడ్వెంట్లోని 2వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 36 వరకు ఈ విధంగా రాయబడినది. అడ్వెంట్లోని 2వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 21వ అధ్యాయము 25 నుంచి 36 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు సూర్యచంద్ర నక్షత్రములతో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడను, అంత్య దినాల అపాయకర దినాలను, శ్రమల నుండి, శోధల నుండి, జరగబోయే విపత్తుకర పరిస్థితుల నుండి మానవులమైన మనము క్రీస్తు ప్రేమలో ఎట్టి రీతిగా జీవించవలసినదో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా రాయించిన పరిశుద్ధాత్మ మాటలు. అవును, ప్రభు రాకడ సమీపమైనది. అడ్వెంట్ అనగా రాకడలో ఉన్న మనము ప్రభు కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ స్తుతిస్తున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వాతావరణ మార్పులు, జరగబోయే సంఘటనలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా వచ్చు ఉపద్రవములను గురించి ఆయన మాట్లాడుతూ సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు అంటున్నాడు. దేవుడు కలుగజేసిన వాటిలో కలిగే మార్పు, ఆ మార్పు యొక్క ఉద్దేశాలు ఏమైనవో ప్రభు గుర్తు చేస్తున్నాడు. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగున అంటున్నాడు. మన ఆలోచనలో, మన తలంపులలో క్రీస్తుని కలిగిన వారమైతే, ప్రభువును కలిగిన వారమైతే, వాక్యం అనుసరించిన వారమైతే కలవరం అనేది ఉండదు. ఈ కలవరము ఎవరికి అంటే ప్రభువుని ఎరగక, ప్రభువుని తెలుసుకొనక, వాక్యానుసారంగా సిద్ధపడక, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడక, మరి చూచి లోకం వైపు జీవించే వారికి శ్రమ. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా రాయించిన ఈ మాటలలో ఏదైతే భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలగబడిన ఆ యొక్క జనములకును శ్రమయు కలుగును అంటున్నాడు. అంటే లోకానుసారమైన వారికి శ్రమలు తప్పవు. లోకం నుండి వేరుపరచబడి ప్రభువులో ఉంటే విడిపింపబడతామో ఆ విడిపింపు మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు అంటున్నాడు. అంటే ఈ శ్రమలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి ఒక రకమైన భయాందోళన మానవులో కలుగుతుంది. అటు భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు యొక్క రాకడను ఉద్దేశించి ఇక్కడ తెలుపబడుతున్న మాటలు. కాబట్టి మనము ప్రభువుని మీద, ప్రభు యొక్క మాట మీద, ఆయన యొక్క ఉద్దేశాల మీద మనము నిలిచిన వారం అయితే గనక ఇలాంటి పరిస్థితులు జరిగినా అధైర్యపడక ధైర్యం కలిగి వాక్యము మన హృదయంలో నిలదు కాబట్టి, ఆ వాక్యానుసారంగా మనం జీవించిన వారం అవుతున్నాం కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ప్రభు మనకి సమస్తాన్ని సమకూర్చును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు అంటున్నాడు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలై ఉన్నవి.
ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా రాయించిన ఈ మాటలలో మనము క్రీస్తుకు ఎంత సమీపముగా ఉండాలో, ఎంత సమీపంగా ఉంటే ఆ వాక్యము మనలను ముందుకి ధైర్యపరిచేదై ఉంటది. ఒకవేళ మనం ప్రభు యొక్క మహిమలో ఎత్తబడకపోతే ఈ శ్రమలను గురించి, ఈ ఆలోచనలను గురించి మనము చింతించేవారం అవుతాము. అందుకని ఇక్కడ అంటున్న మాట, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క రాకడ ఆయన 2000 సంవత్సరాల క్రితము బాలయేసుగా ఈ లోకంలో ఉద్భవించి మానవులమైన మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన తన మహిమను కనబరిచి ఉన్నాడు. కాబట్టి నేడు ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనము జీవిస్తున్నాము. ఎందుకని? ఆయన తిరిగి మరలా రానే అన్నారు. ఆదరణకర్తను మన మధ్య ఉంచారు. నేను మరలా వచ్చి ఎనుడు స్థలములో మిమ్మల్ని చేర్చుదునని ప్రభు సెలవిచ్చారు. ఈ విషయాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క రాకడకు తగిన సిద్ధపాటుల్లో జరగబోయే సంఘటనలను పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా రాయిస్తూ మీ విడుదల సమీపమగుచున్నది అంటున్నాడు. అంటే పాపము నుండి, మరణం నుండి విడిపింపబడి క్రీస్తు ప్రేమలో మనము ఎట్టి రీతిగా కొనసాగాలో చెప్తున్నాడు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించుచున్నదనేను అంటున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఈ ప్రకృతి యొక్క పరిస్థితులు మారుతున్న విధానాన్ని చూసినప్పుడు, జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు నువ్వేమై ఉండాలంటే ప్రభు యొక్క రాకడ సమీపమై ఉన్నది కాబట్టి ఆయన రాకడలో ఎత్తబడాలన్న ఉద్దేశాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రభు యొక్క రాకడ యొక్క ఉద్దేశాన్ని బట్టి నీవు ఎరిగిన వాడవై, విశ్వాసములో జీవించువాడవై, క్రీస్తు ప్రేమను బట్టి నీవు ముందుకు కొనసాగవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది నేను అంటాడు. విడుదల అనగా పాపం నుండి, మరణం నుండి మనము విడిపింపబడాలి. క్రీస్తు ప్రేమలో కొనసాగింపబడాలి. ఆ ప్రేమకు తగిన వారముగా, క్రీస్తునందు నిలిచిన వారముగా, దేవుని యొక్క మాటల చేత జీవించువారమై మనం ఉండాలి. కాబట్టి ఆయన చెప్తున్న మాట, అవి ఏమంటున్నాడు? అవి చిగురుచుట చూచి అంటున్నాడు. అంటే ఏంటి? దేని గురించి ఆయన చెప్తున్నాడు? వసంతకాలాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడడి, అవి చిగురుచుట చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలనే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అంటాడు. అంటే వాతావరణ మార్పులలో, జరుగుతున్న పరిస్థితుల్లో ఇవన్నిటిని బట్టి నీవు ఎరగవలసింది, గ్రహించవలసింది ఏంటంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన త్వరలో రానే అన్నాడు. ఏ దినాన్న ప్రభు రానే అన్నాడో, ఏ క్షణాన ప్రభు రానే అన్నాడో, ఆయన వచ్చే సమయానికి నీ నా సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి? వాక్యము చేత, ఆత్మ చేత, విశ్వాసములో క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా, లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి ఆయన మహిమలో మనము ఎత్తబడే వారిగా ఉండాలి. దాన్ని ఉద్దేశించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా రాయించిన మాట, అటువల్లే మీరు ఈ సంగతులు జరుగుచున్నగా దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునడి అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు రాకడ సమీపమాయను. ఇంకా లోకం వైపు, పాపం వైపు, సంబంధముల వైపు మన మనస్సులను కేంద్రీకరించక ఆయన సమీపిస్తున్నాడు కాబట్టి, ఆయన సమీపంగా ఉన్నాడు కాబట్టి, ఏ క్షణాన్ని ఆయన రానే ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి, రెప్పపాటున సమస్తము మరి జరగవలసే ఈ పరిస్థితులన్నిటినీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా గుర్తు చేస్తూ, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ శ్రమలు, ఈ శోధనలు ఇవన్నీ కూడా జరిగే వరకు, అంటే దేవుని రాకడ యొక్క ఉద్దేశాలను ఆయన గుర్తు చేస్తూ, మీరు ఇటు సంగతులను బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు ఎంతగా ప్రభువులో స్థిరపడాలో, సిద్ధపడాలో గుర్తు చేసుకోమంటున్నాడు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమునో గతింపవు అంటున్నాడు. కాబట్టి ప్రభు మాట, ఆయన వాగ్దానము, ఆయన నమ్మదగిన వాడు, సహాయుడు కాబట్టి, క్రీస్తు రానయున్నాడు కాబట్టి, క్రీస్తుల్లో మనం ఉండాలి, మనలో క్రీస్తు ఉండాలి. ఆ విధంగా ఉండగలిగితేనే ఆ నిత్యరాజ్యములో, ఆ మహిమ వేగం మీదకి మనం కొనుకోబడతాము. లేకపోతే బిడ్డలారా, మహాశ్రమలు, శ్రమలు, శోధనలు, వేదనలు మనము ఏమీ కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ కృపాదినంలో ఉన్న మనము, ఈ కృపాకాలంలో ఉన్న మనము ఆ కృపను కొనసాగించే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకంటాడు, మీ హృదయములో ఒకవేళ
తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా పడండి అంటున్నాడు. తిండి కోసం, వస్త్రాల కోసం, సంపదల కోసం, అవి సంపాదించుకోవడం కోసం ఒకవేళ మనం మరి ఈ లోకంలో పరిగెడుతున్నామేమో. కానీ ప్రభువు చెప్తున్న మాట, భక్తుడు లూకా గారు చెప్తున్నారు ఇక్కడ, అని అంటే మీ హృదయం ఒకవేళ తిండి వలనైనా, మత్తు వలనైనా, ఐహిక విచారం అంటున్నాడు. తిండి, మత్తు అనగా త్రాగుడితో, లోకంతో, పాపంతో, శరీరంతో పెరవేసుకుపోతున్న ఈ పరిస్థితులను గుర్తు చేస్తున్నాడు. మందం వలన, ఐహిక విచారం వలన ఉన్నట్లయితే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తూ ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై మనము జీవించాలి అనే మాటని చెప్తూ, ఆ దినము భూమి అందంతటను నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును అన్నాడు. భూమి మీద నివసించువారు మహిమ మేఘం మీద కొనుక్కోబడ్డానికి మన ముందు ఉంచబడిన ఈ యొక్క పరిస్థితులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో ఏ విధంగా మనం స్థిరపడాలో, ప్రభువులో ఏ విధంగా బలపడాలో, ఏది వాక్యం చేత మనము కట్టుకోగలిగితే ఆ వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటే అది హృదయం అందును, నోటి అందును, మాట ఎందును, ప్రవర్తన ఎందును నిలిచి ఉంటది. కాబట్టి ప్రభు యొక్క ఆ యొక్క రాకడను గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు లూకా గారు ఇక్కడ రాయిస్తూ, కాబట్టి వీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను అన్నాడు. ఈ విధంగా మనము రక్షణలోనికి కొనసాగాల, విడిపింపబడాలి, విడుదల పొందాలి. ఎప్పుడు ఇవన్నీ అవుతాయి అంటే హృదయం అందును, ప్రవర్తన అందును, ఆత్మీయ స్థితిగతులు కలిగి దేవుని వాక్యం చేత మనము సరిచేయబడినప్పుడు ఆయన సెలవిస్తున్నట్లుగా ఆయనతో ఆయన రాజ్యంలో మనం యుగాలు ఉండాలి. కాబట్టి ప్రభుత్వంలో రానన్నారు, ఆయన రాకడ సమీపమే ఉన్నది. కాబట్టి జరుగుతున్న పరిస్థితులను బట్టి, వీటన్నిటిని బట్టి మనము అధైర్యపడక ఆయన సమీపముగా ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన రాకడలో ఆయనతో పాటు ఆయన రాజ్యమునకు కొనుపోబడేవారే ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగోనైనా అడ్వెంట్లోని 2వ ఆదివారం నీ సబాతి దినములోనైనా నీ సన్నిధిలో చేరడానికి, మేము ప్రార్థించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపకే వందనాలు. వాక్యమైన దేవుడు నీ వాక్యం చేత మాతో మాట్లాడుతూ మీ ఆదరణకరమైన మాటలను మాకు తెలియజేస్తూ, అయ్యా ఎటు రీతిగా మేము సిద్ధపడవలసినదో ఆ సిద్ధపాటు భాగాన్ని మాకు గుర్తు చేస్తున్నందుకే వందనాలు. కాబట్టి నైనా లోకంతో, పాపంతో, శరీరంతో, ఐహిక విచారాలతో కాకనైనా ఆత్మతో, సత్యంతో నేను ఆరాధించేవారిగా నీ జీవము కలిగిన వాక్యము చేత మా హృదయాలను సరి చేసుకుంటూ నీ రాజ్యమునకు కొనుక్కోబట్టకు నీ సహాయం దయచేయండి. ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో మీరు ముందుగా తెలియజేస్తారు. కాబట్టి నాయన జరగబోయే సంఘటనలు చూసి అధైర్యపడక జీవము కలిగిన నీ మాటను బట్టి నీవు మమ్మల్ని జీవింప చేయవాడైనా. కాబట్టి నైనా ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది నిత్య జీవానికి మమ్మల్ని నడిపించేదో ఆ నీ మాటను బట్టి మేము జీవించటకు సహాయం తెచ్చండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్నవాడిని ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. క్రీస్తు జన్మము బట్టి, అయా నీవు మరణము బట్టి, నీవు మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి మేము నీ కొరకు ఎదురు చూచే ఈ కృపాకాలాన్ని బట్టి ఈ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. కాబట్టి నాయన మేలైన దాని కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. మీ యందు మేము నిలిచినట్లు, నిర్దోషులుగా, నిందారహితులుగా ఉండునట్లు నీ సహాయము మాకు దయచేయమని, దినదీవలతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.